వెల్కమ్ టు కీ కలర్స్. మహేష్ బాబు మన ముందుకు తెస్తున్న ఎక్స్ట్రావెగన్సా సినిమాలో పొలిటికల్ ఐడియాలజీ టచ్ ఉండబోతోందా? రాజమౌళి ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అని చూస్తే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. ఇది కీ కలర్ స్పెషల్ స్టోరీ. డోంట్ మిస్ ఇట్. రాజమౌళి మహేష్ బాబు సినిమా మీద ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనంతగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRRతో ఆస్కార్ కొట్టిన తర్వాత రాజమౌళి నెక్స్ట్ లెవెల్ కోసం ప్లాన్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఖచ్చితంగా ఉంది. అలాగే మహేష్ కూడా లైఫ్ సైజ్ హిట్ కోసం వెయిటింగ్. ఈ రెండూ కలిసి ఇప్పుడు నెక్స్ట్ మూవీ స్టోరీ మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపించాయి. అందుకే ఇది పాన్ ఇండియా కూడా వరల్డ్ వైడ్ అప్పీల్ ఉన్న స్టోరీ అంటున్నారు. ఇలాంటి స్టోరీస్లోనే ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కనిపిస్తోంది. భారతీయ మూలాలను ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులతో ఎలా ముడిపడి ఉన్నాయి, డీప్ రూటెడ్ కనెక్షన్స్ ఆఫ్ ఇండియా విత్ ద వరల్డ్ అనే లైన్తో ఈ సినిమా రాబోతోంది అనే క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తోంది. ఇలాంటి కమెంట్లు తరచుగా చూస్తూనే ఉంటాం. ఆఖరికి బాహుబలి 1 వచ్చిన సమయంలో కూడా కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అని మోదీ అడగడం చూసాం. పైగా కుటుంబంతో రాజకీయ సంబంధాలు కూడా ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మారుతున్న సాంస్కృతిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి పెరుగుతున్న గుర్తింపు, అన్నిటికీ మించి మన కల్చరల్ విశిష్టతను కలిపి కొత్త సినిమాలో చూపించబోతున్నారు రాజమౌళి అనేది అసలు పాయింట్. బాహుబలి కా సబ్ కుచ్ ఉస్నే తబాహ్ కర్ దియా థా. ఎస్, భారతీయ ఇతిహాసాలకు, పురాణాలకు, సాంప్రదాయాలకు వారణాసి కాణాచి. దేశ సాంస్కృతిక వైభవానికి ఈ ప్రదేశం ఓ చిహ్నం. అలాంటి వారణాసి ఇప్పుడు కొత్త రూపురేఖలు సంతరించుకుంది. మోడీ నాయకత్వంలో గత వైభవాన్ని గుర్తు చేస్తోంది. ఇదే విషయాన్ని వ్యూహాత్మకంగా గుర్తుకు తెచ్చేలా స్టోరీ లైన్ ఉంటుంది అనేది ఇప్పుడు వస్తున్న ఫిల్లర్స్. ఆల్రెడీ ప్రభాస్ కల్కి సినిమాలో కూడా వారణాసి ప్రస్తావన చూసాం. అయితే అక్కడ కనిపించిన కోణం వేరు, చెప్పిన కథ వేరు. ఇప్పుడు రాజమౌళి చూపించబోతున్న రిలవెన్స్ వేరు. మామూలుగా మహేష్ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు రాజకీయ నేపథ్యం ఉన్నా, స్వయంగా బావ గతంలో రాజకీయాల్లో ఉన్నా తాను మాత్రం ఎలాంటి ప్రమేయం లేనట్టుగా ఉండటానికి మహేష్ ఇష్టపడ్డారు. ఇప్పుడు కూడా రాజకీయాలు నేరుగా ఉండవు. అలాగే జెండాలు, అజెండాలు ప్రస్తావన అసలే ఉండదు. కాకపోతే కల్చరల్గా వారణాసిని చూపించేసేందుకు రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్నారు అనేదే పాయింట్. ఇది చాలు కదా చేరాల్సిన వాళ్ళకి సందేశం చేరడానికి. అందుకే ఇప్పుడు మహేష్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి మరో రీజన్ యాడ్ అయ్యింది అనిపిస్తోంది. మీరేమంటారో నాకు చెప్పండి. దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.